దీనికి అంటే ఒకటి సార్, సినిమాని చిరస్థాయిగా నిలబెట్టేది ఆ సినిమాలు నటించిన నటీనటులు, ఆ సినిమాలను తీర్చిది దర్శకుడు. కావచ్చని వాళ్ళందరినీ నమ్మి వాళ్ళదాన్ని ఒక చోట సమకూర్చి చేసగలిగే నిర్మాత గట్స్, రిస్క్ అనేది ఆ నిర్మాతను అగ్రస్థాయి నిలబడతాయి. మీరు ఆ రోజు ఆ సాహసం, ఆ నమ్మకంతో చేశారు కాబట్టి మీరు ఈరోజు ఆ సినిమా మీకు ఇంకా కీర్తి ప్రదర్శన అలా తెచ్చిపెడుతూనే ఉంది, మనవరాలు తెచ్చిపెడుతున్నట్టుగా. థ్యాంక్ యూ అండి. ఇది నిజంగానండి, చాలా ఎనర్జీ. ఇప్పుడు మీతో కూర్చొని మాట్లాడుతుంటే నాకు మన మధ్య లేని మహానుభావుడు విక్రమ్ ధర్మ అంటారు. విక్రమ్తో మనకి రామారావు గారు, కాంతారావు గారు ఈ కత్తియుద్ధాలు, ఫైట్స్ దీంట్లో ఉన్నాయి. విక్రమ్ ధర్మ ఏమో విజయన్ మాస్టర్ అసిస్టెంట్. కొత్త అతను మోడర్న్గా కమల్ హాసన్ సినిమాలు కమల్ సినిమాలు ఎక్కువ చేశాడు. మోడర్న్ ఫిల్మ్స్, మోడర్న్ ఫైట్స్ ఇవి చేస్తున్నాడు. అతనికి ఇట్లా సోర్డ్ ఫైట్ ఉంది అని డైరెక్టర్ గారు కూర్చుని నువ్వు అదన్నా కానీ అతను ప్రాక్టీస్ చేశాడండి ఫస్ట్. దాని మీద ఒక విగరస్గా దాని సీనియర్స్ ఉంటారు కదా, అప్పుడు రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర కూర్చుని మొత్తం తను ఒక ట్రైన్ అయ్యి అప్పుడు బాలయ్యకి ఒక సెషను షూటింగ్ లేదనగానే ధర్మ చేసేవారు. వచ్చి ఆ సోర్డ్ ఫైట్స్ అవి నేర్చుకోవడం. ఈయనకి అసలు గుర్రపు స్వారీలు ప్రత్యేకమైన ఇప్పుడున్న యంగ్ ఆర్టిస్టులు అందరూ, ఇప్పుడున్న ట్రెండ్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ అవన్నిటికీ ఆటోమేటిక్గా ముందే విగరస్గా నేర్చుకుంటున్నారు. బాలయ్యబాబుకి మీరు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా రావాల్సిందే. ఈవెన్ గుర్రపు స్వారీ కూడా ఆయన నేర్చుకున్నదేం లేదు. తలకోనంతా గుర్రాలు జాగ్రత్తగా ఎక్కించుంది. బాబు నేనే ఎక్కుతానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అసలు డూప్ కూడా ఎలా చేసేవాడు కాదు. అట్లా సోర్డ్ ఫైట్ ఒకటి, అక్కడ మనకు చలపతిరావుతో చేసిన ఫైట్లు ఇవన్నీ దాంట్లో అక్కడ చిన్న దెబ్బ కూడా తగిలింది అప్పుడు చలపతిరావుకి. ఇట్లా రకరకాలండి. అలాగే సిల్క్ స్మిత్ విషయంలోకి వచ్చేటప్పటికి అప్పుడు ఒక రకమైన మనకి అప్పుడున్న ఆ పీరియడ్లో ఉన్న, అంటే ఆ 90sలో ఉన్న శృంగార నర్తకిగా పేరు పడింది ఆవిడ. రకరకాల మీకు తెలుసు అది. ఆ చేస్తున్న టైంలో ఒక్కసారి కట్ చేస్తే రాజనర్తకే. పైగా ఆవిడకి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళం బేస్డ్, అక్కడ పెరగడం వల్ల భాష మీద కూడా పట్టుతం లేదు. బట్ డైరెక్టర్ గారు ఒకసారి పిలిపించి, ముఖ్యంగా విఎస్ఆర్ స్వామి గారు అన్నారు, గెటప్ వేసి తీసుకురండి మనం చూద్దాం అనేప్పటికీ అసలు ఆ అమ్మాయికి ఉన్న శ్రద్ధ అండి. తను మొత్తం ఎట్లా మళ్ళీ రాజనర్తకి మీద అమ్మాయి ఎంత స్టడీ చేసిందో ఒక ఛాలెంజింగ్గా తీసుకుని కంప్లీట్ తనంతట తను ఒకటి అన్ని రకరకాలన్నీ చేర్చుకుని కూర్చుని వచ్చి మాకు టెస్ట్కి వచ్చింది ఆవిడ. చూస్తే అందరూ ఓకే గుడ్ అని అన్నారు. అట్లా వచ్చింది. భాషకు వచ్చేటప్పుడు కూడా సార్ నేనే డబ్బింగ్ చెబుతాను, ఈ అమ్మాయికి తెలుగు సరిగ్గా పెద్దగా రాదు, అది దాంట్లో విరుపు ఉంటుంది, అయినా కూడా మళ్ళీ బాగా చెప్పింది. అట్లా ఒక్కొక్కళ్ళునండి నిజంగా తపన పడి చేసినట్టుగా చేశారు. వాళ్ళందరూ వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ ప్రాణం పెట్టి చేశారు. నిజంగా అది బ్లెస్సింగ్. ఇలా అయితేనండి ఒక ముక్కలో చెప్పాలంటే సార్, ఈ ఒక రకమైన మీరు అన్నట్టు ఇందాక టాప్ 100 ఫిల్మ్స్లో ఒక సినిమాగా నిలబడింది, ఒక చిరస్థాయిగా నిలబడింది. మన తెలుగు సినిమా పుట్టి 90 సంవత్సరాలు సార్, ఈ 2021 90 ఏళ్లలో. అంటే ఏడాదికి ఒక 20 సినిమాలు వేసుకున్నా, ఒక 200 సినిమా అంటే టాప్ 100లో మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అది అదృష్టం అండి. దానికి ముఖ్య కారకులు నిజంగానండి ఒక రకంగా ఇది బాలసుబ్రహ్మణ్యం గారు నమ్మి నువ్వు సినిమా చరిత్రలో నిలబడిపోతుంది, నన్ను నమ్ము అని చెప్పి మొత్తం భుజాన వేసుకుని బాలకృష్ణ గారిని తీసుకొచ్చింది వారే, అట్లాగే సంగీత గారిని తీసుకొచ్చింది వారే. మొత్తం అందరూ ఈ ముగ్గురు త్రిమూర్తుల కలయికలాగా ఆ ముగ్గురు కలయికలా చేసి దీన్ని నాకు ఒక బాధ్యత, ఇప్పుడు నిర్మాణ సారథ్యంలాగా చేసుకో, నువ్వు నిర్మాతవి అని నా చేతికి ఇవ్వటం అనేది ఆ ముగ్గురు కారకులండి. ఇవాళ ఈ అత్యద్భుతానికి ముగ్గురు 3 దశాబ్దాల వేడుకలో బాలు గారు ఉంటే అసలు ఇంకా అద్భుతంగా చాలా బాగుండదండి. రియల్లీ ఐఎమ్ మిస్సింగ్ అండి, రియల్లీ ఐఎమ్ మిస్సింగ్. అంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రశంసల్లో ఆయనకి సింహభాగం దక్కాలి. ఆ 100 days ఫంక్షన్లో కూడా, ఫంక్షన్ చేసినప్పుడు కూడా మొత్తం ఆయనే కంప్లీట్, ఆయన అదేదో ఒక దాని వర్కర్ లాగా ఆయన ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది అన్నీ కంప్లీట్గా అన్నీ చేయించి, తనికెళ్ళ భరణి యాంకరింగ్లు అన్ని రకరకాలన్నీ ఎంత ఆర్గనైజ్డ్గా చేసాం. అంతమంది పెద్ద వాళ్ళు నిర్మాతలు, దర్శకులు అందరూ వచ్చారు, దాన్ని మాకు బ్లెస్ చేశారు. షూటింగ్ అప్పుడు అందరూ వచ్చారు. ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి, ఈ సినిమా పట్ల ఉండే ఒక పాజిటివ్ ఎనర్జీ.
సినిమా రిలీజ్ అయిన 3-4 వారాల తర్వాత మనకప్పుడు మీడియాలు లేవు, ఏ ప్రైవేట్ ఛానల్స్ కూడా రాలా, ఓన్లీ దూరదర్శన్ ఉండే. దూరదర్శన్ ఉన్నప్పుడు చిరంజీవి గారు దీనికి యాడ్ ఇచ్చారండి, 1 minute 2 minutes యాడ్. ఇది మనకు అప్పుడు ట్రైలర్స్ లాగా ప్రమోషనల్ యాక్టివిటీస్ అప్పుడు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినప్పుడు ఆయన యాడ్ ఇచ్చారు, టైం మిషన్ మీద ఇచ్చారు ఆయన. ఎట్లా అంటే ఇది ఒక అద్భుతమైన సినిమా, దీంట్లో ట్రావెల్ అయ్యి పిల్లలు మీరందరూ పాస్ట్కి వెళ్ళి చక్కగా తిరిగేసి వచ్చి మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళి తిరగచ్చే, చూడండి తప్పకుండా సినిమాని చూడండి అని సినిమా గురించి దానికి ఒక మంచి ప్రమోషన్ ఇచ్చారు. అది ఒక రకమైన అసాధ్యమైన విషయం అండి. ఎందుకంటే చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు, ఒక వీళ్ళందరూ ఇంత హీరోలు ఒక్కళ్ళ సినిమా ప్రమోషన్స్కి ఇవాళ హెల్దీగా ఇప్పుడన్నీ స్టార్ట్ అయ్యండి. అప్పుడు అడగడానికే చిన్న మొహమాటాలు, అరే చెప్పచ్చా అడగచ్చా. అంతకుముందు ఏంటండి 3 months బిఫోర్ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది గ్యాంగ్ లీడర్. ఏప్రిల్లో రిలీజ్ అయింది, మే 9th. నాది ఎప్పుడు జూలై 18, 2 నెలల గ్యాప్. అక్కడేమో ఇంకా చేత కొట్టేస్తాను, ఇంకా ఆడుతోంది బాగా. ఆ టైంలో ఆయన నాకు అంటే అది 100 days ఫంక్షన్, ఆగస్ట్ 22 చేశారు. చూడండి మరి 100 days అవ్వకుండానే షార్ట్ హీరో చేస్తాం అంటే మీ కాన్సెప్ట్ అట్లా. శాంతి గారు సినిమాలో నేను చేయలేకపోయినట్టు కారణం ఆవిడకి తెలిసింది. ఆవిడకి చెప్పి మేమందరం మాట్లాడుకుని ఎప్పుడు కలుస్తుండేవాళ్ళం అంది. పల్లె కృష్ణప్రసాద్ గారు వాటి మాత్రం నిజం, ఈ సినిమా నాకు మహా ఇష్టం, దీని గురించి మీరు నాకు ఏం చెప్పినా చేస్తానంది. ఆవిడ సేమ్ చిరంజీవి గారు చెప్పారమ్మా నువ్వు కూడా ఒక ట్రైలర్ ఇవ్వంటే ఆవిడ ట్రైలర్ ఇచ్చింది. ఆవిడది ఒక 2 minutes యాడ్, వీళ్ళు 2 minutes యాడ్స్ మనకి 4th week నుంచి 3rd week నుంచి స్టార్ట్ చేశాను నేను. మళ్ళా మళ్ళా మనకి ఏదో అంటారే ఒక స్ట్రెంత్ని ఇచ్చింది వాళ్ళిద్దరు చేయటం. అది ఎంత ఇండస్ట్రీలో ఇవాళకి తెలుసుకోవాల్సిన నిజం అండి. అది ఎంత హెల్దీ అట్మాస్ఫియర్, ఒక సినిమాకి మంచి సినిమాకి ఇచ్చే గౌరవం లాగా అలా జరిగింది మాట అది.